ప్రభు చరిత్రం 11వ భాగం 4831 పేజీలో 2వ పేరా చెప్పుకున్నాం. అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేద్దాం. బాబా ఇలా చెప్పినప్పుడు కుటుంబ శాస్త్రి మనం గడిపే జీవితమే ప్రధానమని నా భావం అన్నాడు. అతడు చెప్పిన 4831 2వ పేరా చెప్పుకున్నాం. డబ్బుల గురించి 31లో 2వ పేరా డబ్బుల గురించి, డబ్బు విషయం ఆ పేరా చదువుకు. బాబా ఇలా చెప్పినప్పుడు కుటుంబ శాస్త్రి మనం గడిపే జీవితమే ప్రధానమని నా భావం అన్నాడు. అతడు చెప్పేదాన్ని మెచ్చుకుంటూ బాబా తన వివరణను ఇంకా ఇలా కొనసాగించారు. చాలా బాగా చెప్పావు. ఇతరులు నన్ను ప్రేమించేటట్టు చేసే జీవితాన్ని జీవించండి. మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు వాళ్లకు తెలిసేలా జీవించి చూపించండి. డబ్బు ఇమ్మని ఇతరులను అడిగి దానికి బదులుగా బాబాను గురించి వాళ్లకు ప్రచారం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇక ఆ విషయం వదిలేయండి. వేరే ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ దేనినైతే మీ నలుగురు బాబా పని అని చెబుతున్నారో దానిని మీరు ఆపేయాలని నా ఆలోచన. అంతేకాకుండా ఆ పనిని ఆపి మీ నలుగురు ప్రేమమయ జీవితాన్ని జీవించండి. మీ జీవితం ద్వారా ఇతరులు నా చెంతకు వచ్చేలా జీవించండి. ఒక విషయంలో మనం రాజీ పడినా తరువాత మళ్ళీ వంచన చోటు చేసుకుంటుంది. నేనేమీ తెలివి తక్కువ దద్దమ్మని కాను. ఎవరిపైనా ఆధారపడకుండా నా అంతట నేనే బాబా పని చేయగలను. మధ్యలో ఈ కేడీఆర్ఎం ఎవరు అని కట్టా సుబ్బారావు అనవచ్చు. బాబా ప్రేమను అంతటా వ్యాప్తి చేయగల సామర్థ్యం మాకుంది. కేడీఆర్ఎంకి లోబడి మేమెందుకు పని చేయాలి అని కొవ్వూరు ప్రజలు అనుకోవచ్చు. ఇలా మిగతా వాళ్ళు కూడా ఏవేవో అనుకుంటుండవచ్చు. ఇక్కడ కాకుండా ఇప్పుడు కుటుంబ శాస్త్రి ఏమన్నాడు? మనం గడిపే జీవితమే ప్రధానమని నా భావం అన్నాడు. ఈ మనం గడిపే జీవితం ప్రధానమని కుటుంబ శాస్త్రి అన్నప్పుడు కుటుంబ శాస్త్రి ఎవరితో ఉన్నాడు? ఎవరి చెరువులో ఉన్నాడు? బాబా చెరువులో ఉన్నాడు. అంటే బాబా ఏం చేశారు? దాన్ని మెచ్చుకుంటూ ఆ మాటని తన వివరణ మాత్రం ఇలా కొనసాగించారు. బాబా చాలా బాగా చెప్పావు. ఇతరులు నన్ను ప్రేమించేటట్టు చేసే జీవితాన్ని జీవించండి. ఇతరులు నన్ను ప్రేమించేటట్టు చేసే జీవితాన్ని జీవించండి అన్నారు. ఇతరులు బాబాను ప్రేమించేటట్టుగా మనం ఎలాంటి జీవితం గడపాలి? ఏ జీవితం గడిపితే ఆ జీవితాన్ని చూసి ప్రజలు బాబాను వెలికి చేస్తారు? ఇది అందరం కూడా 1-10 సార్లు ఆలోచించుకొని ఆ జీవితాన్ని మనం గడపడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి తెలిసేలా జీవించి, నన్ను ప్రేమిస్తున్నట్టు ప్రజలకు తెలిసేలా జీవించి చూపించండి. ఏ విధంగా చూపించగలరు? బాబాను ప్రేమిస్తున్నట్టు, ఇతరులకు ప్రేమించేటట్టు ఏ జీవితం గడిపితే మనం అది సాధ్యం, మన సాధ్యం అవుతుంది. ఇక్కడ బాబా ఈ 2 వాక్యాలు, మొదటి 2 వాక్యాలు, మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి తెలిసేలా జీవించి చూపించండి అని అన్నప్పుడు మనకు చాలా మంది మన మేర బాబా ప్రేమికుల్లో కొందరు ఉన్నారు. పేర్లు ఇక్కడ వీటిలో నొటెక్కించను, కానీ వాళ్ళు ఎక్కడికి రారు, ఎక్కడికి వెళ్ళరు. ఇంట్లో ఉంటారు, బాబాతో ఉంటారు. బాబా ఏ జీవనాన్ని సాగించమని చెప్పారు ఆ జీవనాన్ని జీవిస్తారు. ఎవరైనా ఒకవేళ ఇంటికి వస్తే బాబా వచ్చినట్టుగా భావించి సకల సపర్యలు చేస్తారు. ఎవరైనా ఏదైనా కావాలి అని అడిగితే వెంటనే అది
అనుమానపడకుండా చేస్తారు. అలాగే ఏ త్యాగమైనా చేయడానికి వెనుకాడకుండా జీవిస్తారు. ప్రజల్లో ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే అర్ధరాత్రి వెళ్ళినా మనకు కావాల్సింది దొరుకుతుంది అనేటట్టుగా వాళ్ళు జీవిస్తారు. మరి ఇలాంటి జీవితమా? బాబాని ప్రేమిస్తున్నట్లు చూపించడానికి జీవించాలా? ఇలా జీవించాలా? ఇదొకటి పెడదాం. ఇదొకటి. రెండవది, ఒక నిరంతరం బాబా నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో ఉంటాడు. ఎవరొచ్చినా ఇచ్చేవాళ్ళు, ఏమండి ఆయన నిరంతరం నామస్మరణ చేసుకుంటారండి, మేము ఆయన డిస్టర్బ్ చేయలేమండి, దయచేసి అనుకోకండి. మీరు ఒకవేళ మీరు ఉండగలిగితే ఆయనతో పాటు కూర్చొని ఆయన నామస్మరణ చేసుకుని ఉంటారు. ఆయన పక్కన కూర్చొని మీరు గడపచ్చు, కానీ డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగితే ఉండండి అని చెప్తూ ఉంటారు. మరి అది నిజాబద్ధం చెప్పడానికి ఆ మనిషి గారు లోపలికి వెళ్తే ఆయన బాబా రూమ్ లో ఆయన ఏర్పాటు చేసుకున్న రూమ్ లో బాబా ముందు కూర్చొని బాబాతో అలా కళ్ళు మూసుకొని తదేకంగా పిల్లలు మాత్రం చదువుతూ ఉంటే శక్తులు అనుకోకుండా ఉంటాడు ఆయన. అప్పుడు అక్కడికి వెళ్ళేవాడు ఒకవేళ కూర్చున్నా మాట్లాడడానికి సాహసించలేదు. సరి కదా, ఎంతసేపు అలా కూర్చోగలడు మౌనంగా. బట్టనే అమ్మాయిని చెప్పండి ఆయన నేను వెళ్ళిపోయానని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకొక రెండో జీవితం. మూడో జీవితం, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ప్రాక్టికల్ గా మాట్లాడడం వేరు, ప్రాక్టికాలిటీలో ఉండి చేయడం వేరు. ఇప్పుడు మా చేతిలో ఏం జరుగుతుంది? ఏ సెంటర్లు అయితే వీక్ అయ్యావో ఆ వీక్ అయినటువంటి ఆ సెంటర్లో కార్యక్రమాలు జరగడం లేదు. అది జరపడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఉద్దేశం ఏంటి? బాబా అందరికీ తెలియాలి, మేరు బాబా భగవంతుడు అనే విషయం అందరికీ తెలియాలి. దానికి ఆ సెంటర్లో చేసేవాళ్ళు లేరు కనుక మనం వెళ్ళి అక్కడ చేసి వాళ్ళకి బాబాను పరిచయం చేద్దాము, బాబా ప్రేమను పరిచయం చేద్దాము అని వాళ్ళకి చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ఎంత దూరమైనా సరే వెళ్ళి అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళని కూడా పిలిచి కొంత మరి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు పెడుతూ బాబా నామాన్ని వ్యాప్తం చేయాలని, బాబాని అందరికీ అందివ్వాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ జీవితాన్ని అలా సాగిస్తారు. ఇది మూడవది. ఇక నాలుగవది, ఇంచుమించుగా బాబా ఎన్ని పుస్తకాలు అయితే మనకి చదువుకోవడానికి అందజేయగలిగారు, ఇటు తెలుగు వాళ్ళకి అటు పరభాష వాళ్ళకి కూడాను, ఆ పుస్తకాలన్నీ కూడా చదువుకుంటూ ఇంట్లో ఉంటే ఆ భావాలతో విలసించిపోతూ ఆ భావాలతో ప్రభువుకి దగ్గరవుతూ నిరంతరం నామస్మరణ చేస్తూ జీవితాన్ని క్రమబద్ధంగా ఒక పరిష్టంగా నడుపుతూ జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. ఇది ఒక జీవితం. ఇందులో ఏ జీవితం జీవిస్తే బాబాను ప్రేమిస్తున్నట్లు వాళ్ళకి తెలిసేలా తెలుస్తుంది. అంటే ఈ 4 రకాల జీవితాలు కూడా వాళ్ళు జీవించడం వరకే తెలియడం అనేది ఆయన ఇచ్చి మీద ఆధారపడి ఉంటారు. వీడేది మెడలో ఏమి వేసుకోడు, నేను ఇలా జీవిస్తున్నానని, లేదా అక్కడ బోర్డు పెట్టుకొని వెళ్ళదు. కాబట్టి అలా జీవితం వాళ్ళు కాదు, జీవితం కొన్నాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ప్రజలు ఆయన సమీపానికి వెళ్తారు. ఇది ఈ 2వ మాసమైనటువంటి గమ్మత్తు. ఇక ఈ చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ తో చెప్తున్నారో బాబా. డబ్బు ఇమ్మని ఇతరులను అడిగి దానికి బదులుగా
బాబాను గురించి వాళ్ళకి ప్రచారం చేయడం ఎలా అనిపిస్తుంది నీకు? బాబా ప్రశ్న వేశాడు. జాగ్రత్తగా వినండి, బాబా ఎలా మాట్లాడుతున్నారు. డబ్బు ఇమ్మని ఇతరులను అడిగి దానికి బదులుగా బాబాను గురించి వాళ్ళకు ప్రచారం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? బాబా గురించి ప్రచారం చేయడానికి మనం అక్కర్లేదు, సద్గురు చేస్తారు. ఉన్నత పూజికల్లో ఉన్నవాళ్ళు చేస్తారు. ఆయన రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు చేస్తారు. కాబట్టి ప్రేమిస్తున్నట్లు తెలిసేలా అంటే ఇతరులకి అలాంటి జీవితం గడుపుతున్నట్టుగా మరి నటించాలా? నటిస్తే దానికి పొదువుగా డబ్బు ఇమ్మనమని బాబా గురించి వాళ్ళకి ప్రచారం చేయడం ఎలా అనిపిస్తుంది? మనం ప్రశ్న వస్తున్నాడు ఆయన. ఈ డబ్బు ఇమ్మడం అనేటటువంటి పరిస్థితి సాధారణంగా అందరికీ ఉండదు. అసలు ఇప్పుడు మా సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం మీకు చెప్తున్నాను. శంకర్రావు గారు ఉన్నారు. ఆయన ఒక్కడే 4-5 ఊళ్ళలో బాబా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో డిస్ట్రిక్ట్ సెంటర్ కూడా మన కార్యక్రమం చేయించాడు ఆయన. ఆ చేయించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం అవతార పురుషుడైన మెహర్ బాబా అందరికీ తెలియజెప్పాలి, ఆయన ప్రేమని వాళ్ళు పుణ్యశుద్ధులు చేయాలన్న ఒక కాంక్ష. అది కాక కొన్ని సెంటర్లు వీక్ అయితే పనిచేయలేకపోతున్నాయి. ఉదాహరణకి మన రాజాల సెంటర్ 15 మాసాల నుంచి ఏ కార్యక్రమాలు లేకుండా ఆదివారాలు ముక్కుమడిగా ఒక 4-3 ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఎందుచేత ఆ ఇంట్లో కొంచెం ఇంట్లో కలిగి చేయగలిగిన వ్యక్తి సిక్ అయిపోయాడు, ఆ తండ్రి సిక్ అయిపోయాడు. మరి ఎవరు చేస్తారు? వాళ్ళు చేయలేనప్పుడు కొన్ని వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా, ఏమండి మేము ఇలా అయిపోయాం, మా సెంటర్ తెల్లవకుండా మీరు సెంటర్కి వచ్చి కార్యక్రమాలు ఆదివారం చేస్తుందండి అంటే ఆయన తప్పకుండా వస్తారు. శంకర్రావు గారు ఖచ్చితంగా వస్తాడు. ఆయన అటువంటి హృదయం ఉన్నవాడు. ఆయన అటువంటి వాడిని ఉపయోగించాం. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఏదో ప్రాతినిధ్యం వచ్చేస్తుంది, ఏదో చేస్తారు ప్రాతినిధ్యం కష్టపడి అక్కడ నుంచి ఒక బయలు వచ్చి అది కార్యక్రమం చేసి వస్తుంది వాళ్ళకి. ఇలా కొంతమంది ఉన్నారు బాబా వర్క్ చేసేవాళ్ళు, వారికి బయటికి వాళ్ళ పేర్లు తెలియదు. అటువంటి వాళ్ళ మీద బురదల్ని వాళ్ళు ఉన్నారు. మీకు ఒకటే చెప్తానండి, ఆధ్యాత్మిక మార్గంలో మనం లేవు, మనకి ఎగ్జిస్టెన్స్ లేదు, మనం బిందు ఆత్మలుగా ఉన్నామని బాబా చెప్పారు. అయినప్పటికీ మనం ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ రకరకాలుగా ప్రవర్తిస్తూ మనం చేస్తే వాళ్ళకి ప్రచారం చేయడం, బాబాను గురించి వాళ్ళకి ప్రచారం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు అని బాబా అడిగితే మన బుర్రను ఎక్కడ పెట్టుకోవాలి మనం? ఇక ఆ విషయం వదిలేయండి. బాబా అంటే చూడండి ఎంత చికాకు పడ్డాడో ఆయన మాటల్లో ఆయన విసుగు, ఆయన కోపం కూడా మనకి ద్యోతకం అవుతుంది. అంతే వదిలేయండి. వేరే ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ దేనినైతే ఈ నలుగురు బాబా పని అని చెబుతున్నారు దానిని మీరు ఆపేయాలన్న ఆలోచన. ఆపేమన్నాడు అప్పుడే అందరికీ. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వేశ్వరాన్ని నిండి ఉంటాడు, సమస్తాన్ని వీక్షిస్తుంటాడు, సమస్తాన్ని పరిరక్షిస్తుంటూ ఉంటాడు. ఆయనకి తెలియని ఏదైనా ఉంటుందా? మనం చేస్తున్న పనులు ఎవరికి తెలియవు. అందుచేత బాబా పని ఈ నలుగురు అంటే కేడీఆర్కి
అది సూటిగా తగిలింది. ఈ నలుగురు బాబా పని చెబుతున్నారు, దాన్ని మీరు ఆపేయాలని నా ఆలోచన. అంతేకాకుండా ఆపి ఈ నలుగురు ప్రేమమయ జీవితాన్ని జీవించండి అని కుటుంబ శాస్త్రికి, గణపతిరావు నాయుడికి, ఆ రంగారావుకి, మల్లికార్జునరావుకి చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆనాడు మరి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కావం కదా ఎవరోను. అందుచేత దాన్ని ఈ నలుగురు ప్రేమమయ జీవితాన్ని జీవించండి అన్నాడు. అంటే ప్రేమమయ జీవితం వాళ్ళప్పుడు జీవించలేదన్నమాట. మీ జీవితం ద్వారా ఇతరులు నా సొంతకు వచ్చేలా చేయండి. బాబా యొక్క ఆ దివ్య సందేశాలు చాలా షార్ప్ గా ఉంటాయి, డబుల్ ఎడ్జింగ్ లైట్ లాగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం చాలా చికాకుల్లో పడిపోతాము. అందుచేత ఒక విషయంలో మనం రాజీ పడిన తరువాత మళ్ళీ వంచన చోటు చేసుకుంటుంది. ఆయన మాట వంచన అన్న మాటకు ఎన్నికలకు వాడేనంటే ఇప్పటికీ అది కొనసాగుతుంది. అందుకే ఎవరైతే సెంటర్లో అడిగినంత డబ్బు ఇచ్చి పాటిస్తాడో వాడినే గౌరవిస్తారు, ఇంకొకటి వెళ్తే గౌరవించరు. ఎవడైతే మంచి విందు వినోదాలు చేయిస్తాడో వాడినే గౌరవిస్తారు, ఇంకొకటి చేరనివ్వరు. ఇది నేను పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే మీలో ఎవరు రేపు కార్యకర్తలు కావచ్చు, బాబా మీకు అవకాశాన్ని ఇవ్వచ్చు. మీకు ఇది తెలియకపోతే ఇప్పుడు నడుస్తున్నట్టు నడుస్తుంది వ్యవహారం అంతా. దీనికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయా ఈ పనిముట్టు దగ్గర. ఎన్నో తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడుతుంది పనిముట్టు. అందుచేత నేనేమి తెలివి తక్కువ దద్దమని కానంటున్నారు బాబా. నేనేమి తెలివి తక్కువ దద్దమని కాను. ఎవరిపైనా ఆధారపడకుండా నా అంతటా నేనే బాబా పని చేయగలను. వాట్ ఈజ్ హీ ఈజ్ బాబా. వాట్ ఈజ్ హిజ్ వర్క్ దట్ వాజ్ ఆల్రెడీ ప్రీ ఆర్డైన్డ్. ముందుగానే నిర్ణయించబడిపోయింది అది. అందుచేత మధ్యలో ఈ కేడీఆర్ఎం ఎవరు, వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయారు. కేడీఆర్ఎం వాళ్ళు సఖ్యత లేదు. అప్పటికే వాళ్ళు మనస్పర్ధలతో నానా చికాకులతో ఉన్నారు. అందువల్ల బాబా నేరుగా డైరెక్ట్ గా మధ్యలో ఈ కేడీఆర్ఎం ఎవరు అని కట్టా సుబ్బారావు అనవచ్చు. బాబా ప్రేమను అంతటా వాసి చేయగల సామర్థ్యం మాకుంది. కట్టా సుబ్బారావు ఆ మాట అన్నాడు. వాళ్ళ కేడీఆర్ ఎవరు, మాకు సామర్థ్యం ఉంది అంటున్నాడు. కేడీఆర్ఎంకు లోబడి ఏమెందుకు పనిచేయాలి అని కొవ్వూరు ప్రజలు అనుకోవచ్చు. ఇలా మిగతా వాళ్ళు కూడా ఏవేవో అనుకుంటూ వచ్చి ఇక్కడ జరుగుతుంది మీరు నమ్మండి. సెంటర్లకు పూర్వం నుంచి వచ్చిన వాళ్ళంతా ఆగిపోయారు. కానీ కొన్ని సెంటర్లలో దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు వస్తే నచ్చితే వస్తారు, లేకపోతే రారు, కారణం ఉండదు దానికి. కానీ ఇలాంటి వాళ్ళు ప్రజల చేత ప్రజలు మెప్పుకోవడం పొందడం కోసం, ప్రజల చేత బాబా ప్రేమికులు అనిపించుకోవడం కోసం, బాబా ప్రేమికులుగా చలామణి కావడం కోసం తమ జీవితం ప్రజంగా చెప్పండి ఆ రస్తాలు నడిపిస్తున్న చాలా ఎక్కువ మంది ఉన్నారు. 85% ఉన్నారు మీరు నమ్మండి. అందుచేత ఈ ప్రతి పేర కూడా ఒక శాస్త్రం, ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. చేత నన్ను నక్షపద అనుకోండి. నా ఈ భౌతిక దేహంతో గడిపిన ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో ఇటువంటి సమావేశానికి హాజరవడం, అందులో ఇన్ని వివరాలు చర్చించడం ఇదే మొదటిసారి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. హమీర్పూర్లో కూడా ఇటువంటి మీటింగ్ పెట్టలేదు. కానీ తీవ్రమైన తప్పిదమేదో ఇక్కడ జరిగిందని
నాకు అనిపించడం వల్ల నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించాను. పరిపూర్ణమైన నిజాయితీ ఉండి తీరాలి, లేదంటే మీతో బాబా ఉండరు. నేను బాబాను, నాకది తెలుసు. కేడీఆర్ను రద్దు చేద్దాం. మీరేదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? నేను కేడీఆర్ను రద్దు చేయడం మీకు అన్యాయంగా అనిపిస్తున్నదా? చెప్పాడు బాబా. He was dissatisfied with the character of కేడీఆర్ఎం. అసలు 11 వాల్యూమ్స్ ప్రేమసాగరుడు 11 వాల్యూమ్స్ లోని ఇదంతా వచ్చేసింది ముందు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ప్రభు చరిత్రలో మళ్ళీ అది సేమ్ విషయాన్ని మళ్ళీ రీపబ్లిక్ చేశారు. అందుచేత బాబా అప్పుడే కేడీఆర్ఎం మీద వాళ్ళ తాలూకా పని మీద వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ మీద బాబా కాన్సన్ట్రేట్ చేశారు. మరి మనం ఊరుకుంటారా? మనల్ని ఉపేక్షిస్తారా బాబా? అంతేత ఏమన్నా చూడండి, నా 60 సంవత్సరాల జీవితంలో ఇటువంటి సమావేశానికి హాజరవడం, అందులో ఎన్ని వివరాలు చర్చించడం, ఇటువంటి మీటింగ్ ఎక్కడా దక్కేది. అమెరికాలో కూడా పట్టేది, మీకు ఎక్కడా పట్టేది బాబా. ఇలాంటి మీటింగ్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టారు. ఇంకేత ఆంధ్రప్రదేశ్ అప్పటికే అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇప్పటికో అదే కొనసాగుతుంది. సెంట్రల్ సెక్రటరీ నేను చెప్పినట్టు అందరూ వినాలి అనే భావనలో ఉన్నాడు. ఆయనతో ఖర్చు వచ్చేస్తే మిగతా వాళ్ళు అదే ధోరణితో ఉన్నారు. సభ్యులు అదే ధోరణితో ఉన్నారు. నేను చందాలు వస్తున్నాం కాబట్టి మీకు వాణిజ్యంగా చెప్తాను, సెక్రటరీ నాకు ఏమి నడిపిస్తాను మీకు. అవునండి, వీళ్ళందరూ కేవలం బాబా ఏంటో తెలుసుకోకుండా, బాబా సాహిత్యం ఏంటో తెలుసుకోకుండా, బాబా చరిత్ర ఏంటో తెలుసుకోకుండా, బాబా ఏం చెప్పారో తెలుసుకోకుండా వస్తుంటే వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇచ్చి ఎలా చేస్తే మిగతా వాళ్ళు ఎలాగండి అది ఎలా స్వీకరిస్తారు? దానివల్ల సెంట్రల్తో ఏమవుతుందంటే ఆ సెక్రటరీ గారు ఏమన్నా తెలుస్తాను నాతోటి, అయ్యా మరి సెంట్రల్ ఇలా చేయకపోతే జనం రారండి, అది మంచివాడైనా చెడ్డవాడైనా మనం ఎప్పించాలి, సెంట్రల్ జనం వస్తే కదా సెంట్రల్ నడుస్తుంది అన్నాడు ఆయన. అంత దౌర్భాగ్యం. ఎలా వస్తున్నా నువ్వు నడుపుతావు సెంట్రల్ని? ప్రేమతో నడుపుతావా? ప్రేమ లేనప్పుడు నీ జనాలు ఎందుకు? అందుచేత బాబా ఎందుకింత కార్యకర్త సమావేశం రాత్రి అర్ధరాత్రి 1:30 వరకు ఆయన కంటిన్యూ చేశారంటే బాబా ఏమంటున్నారు, తీవ్రమైన తప్పుది మీద ఇక్కడ జరిగిందని నాకు అనిపించడం వల్ల తీవ్రమైన తప్పుది అంటున్నాడు ఆయన. మన ఆంధ్రప్రదేశ్ లో సిగ్గుపడాలి ఆంధ్రులు. ఇటువంటి మాట కాసినందుకు బుర్ర ఉడుకుల్లో పెట్టుకొని విచారించాలా? పోరచ్చుకొని తిరుగుతున్నారు వీళ్ళే ఏదో చేసేస్తున్నట్టు. వీళ్ళేమి చేయట్లేదు, నథింగ్. వాళ్ళ గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళ మెప్పులు చెప్పుకున్నారు, డబ్బు బాగా తప్ప డబ్బు దండుకుంటున్నారు, దండుకొని దాన్ని ఖర్చు పెడుతున్నారు, ఇందులో వినోదాలు చేసుకుంటున్నారు అంతే. ఏదో మొహం తుడుపుకేమో బట్టలు పంచడం, డబ్బులు పంచడం, పళ్ళు పంచడం చేస్తున్నారు. ఇది కపటం కాదా? కపట జీవితం కాదా? అందుకే బాబా తీర్చారు, పరిపూర్ణమైన నిజాయితీ ఉండి తీరాలి, లేదంటే మీతో బాబా ఉండరు. అప్పుడే ఆయన చెప్పాడు, బాబా ఉండరున్న విషయం, పరిపూర్ణమైన నిజాయితీ లేకపోతే బాబా ఉండరున్న విషయం అప్పుడే కార్యకర్తల సమావేశంలో బాబా ఖచ్చితంగా చెప్తే అదే కొనసాగుతుంది. అందుకే ఎక్కడ బాబా లేరు, మనుషులే పనిచేస్తున్నారు. అందుచేత తీవ్రమైన తప్పు ఏదో జరిగిందని నాకు కనిపించడం, అది కనిపించిందట. అంతే ఏర్పాటు చేశారట. పరిపూర్ణమైన నిజాయితీ ఉండి తీరాలి, లేదంటే మీతో బాబా ఉండరు. నాకు తెలుసు. కేడీఆర్ఎం రద్దు చేద్దామన్నారు. కేడీఆర్ఎంని రద్దు చేద్దాం. మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటారా? నేను కేడీఆర్ఎం రద్దు చేయడం మీకు అన్యాయంగా అనిపిస్తుందా అని బాబా ఆంధ్ర ప్రేమికుల్ని బాహాటంగా అడిగారు. అది పుస్తకంలో కూడా పిలిచేయండి. ఎలాగో తెలిసిపోయింది కాబట్టి
మనం అలాగే బతుకుతాం అనుకుంటున్నారు. ఇంతవరకు అలాగే బతుకుతున్నారు. నేను కేవీఆర్ రద్దు చేయడం అన్యాయం మీకు కనిపించిందా అని కేవీఆర్ సభ్యులు నలుగురిని అడిగాను, వాళ్ళని అడిగాను. అక్కడున్న ప్రతి సభ్యులు లేదనే సమాధానం ఇచ్చారు. రద్దు చేయడం అన్యాయం అంటే లేదన్నారు ప్రతి సభ్యులు అన్నాడు. అక్కడ కేవీఆర్ గుర్తి శాస్త్రి డిస్ట్రిక్ట్ మొట్టమొదటి చైర్మన్ చేశాడు ఆయన గణపతిరావు నాయుడు. ఆయన గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన. రంగారావు చిత్రకారుడు, ఆయన అంతా మెచ్చుకున్నారు ఆయన. మల్లికార్జునరావు మంచి వర్కర్, మంచి వ్యాఖ్యాత. అటువంటి వాళ్ళని రద్దు చేసేసి మీకు ఇది అన్యాయం అని కనిపిస్తే అనిపిస్తుందా అడిగితే అక్కడున్న ప్రతి సభ్యుడు లేదని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా పెద్ద సమస్య కాదు ఏదైనా మనం బయటపట్టాలంటే, కానీ అనవసరం. ఎందుకు? అప్పుడు బాబా తన నిర్ణయాన్ని సూచిస్తూ కేడీఆర్ఎం రద్దయింది, బాబా కేంద్రాలు రద్దయ్యాయి, ఇక నుండి ప్రతి ఒక్కడు బాబా కేంద్రంగా మారుతాడు. అండర్లైన్ చేసుకోండి మీ మనసుల్లో. అందుకే ఇప్పుడు శంకర్రావు ఒక కేంద్రంగా తయారయ్యాడు. నేను ఆరోగ్యంగా ఉంటుంటే శంకర్రావుతో ఖచ్చితంగా నేను కలిసి ఈ కేంద్రాన్ని తిరుగుండేవాడిని. ఎందుకంటే మనిషిలో కేంద్రం ఉండాలా, కేంద్రంలో మనిషి ఉండడం కాదు. అంచేత బాబా ఏం చేశారు? తన నిర్ణయాన్ని సూచిస్తూ కేడీఆర్ఎం రద్దయింది, బాబా కేంద్రాలు రద్దయ్యాయి, ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు కేంద్రంగా మారుతాడు. అనా బాబా ఇంకా ఇలా చెప్పాను, ముందుకెళ్ళానా? బాబా ఇంకా ఇలా చెప్పారు, నేను ఆంధ్ర ప్రాంతాన్ని ప్రేమిస్తానని నాకు బాగా తెలుసు. నా హృదయానికి హత్తుకునేలా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందువల్ల నేనెంతో సంతోషిస్తున్నాను. చిన్న పెద్ద మొత్తం అన్ని దర్శన కార్యక్రమాల్లో ఆంధ్ర ప్రజలు చూపించిన విలక్షణమైన ప్రేమ నన్నెంతో ముగ్ధుల్ని చేసింది. ఈ రోజున మొదటిసారి మీ తప్పిదాలను మీ తరపున నేను ఒప్పుకున్న సమయంలో ఏలూరు ప్రజలు లేనందున ఇప్పుడు మరొకసారి నేను ఆ భగవంతుని ముందు, ఆ భగవంతుడు ఎవరైనా కావచ్చునుగాక, అందరి తరపున తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను నిజంగా ఏమాత్రం ప్రేమించినా ఇలా ఒప్పుకున్న తర్వాత మీ హృదయాలు ఒకరి పట్ల మరొకరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీరు బాబాని ప్రేమిస్తున్నట్లయితే గతంలో ఉన్న భేదాభిప్రాయాలను మర్చిపోయి హృదయాలను ప్రక్షాళన చేసుకొని బాబా కోసం జీవించండి. బాబా సెంటర్లను రద్దు చేశారు కాబట్టి ఇక నుండి బాబా సందేశాలు తమకు ఎలా అందుతాయని ఒక కార్యకర్త అడిగాడు. దానికి బాబా ఎలా వదిలిచ్చారు. ఇప్పుడు మనం ఆంధ్ర ప్రాంతాన్ని ఆయన చెప్పి ఒక విధంగా కోపగించుకుంటాడు, బుద్ధిగిస్తాడు. బుద్ధిగింపు పేరాలు ఆయన ఏమన్నాడు? నా పట్ల ప్రేమను వ్యక్తం చేశారు, నేను సంతోషిస్తున్నాను. అంచేత నీ తరపున నీ తప్పిదాలని నేను అందరి ముందు, భగవంతుడు ఎవరైనా కావచ్చు, నేను మీరు చేసిన తప్పులన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. నన్ను మీరు ఏమాత్రం ప్రేమించినా ఇలా ఒప్పుకున్న తర్వాత మీ హృదయాలు ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ నిర్మలం రాలేదు. మీరు నమ్మండి మానండి, అంతా కపటమే. కేవలం సెంట్రల్ సెక్రటరీగా ఉంటూ సెక్రటరీ, ఆయనకి సహాయకులుగా ఉంటూ వాళ్ళకి అనురాయులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజల్లో ఏదో వాళ్ళకి ఒక పేరు రావాలి కదా. బాబా దగ్గర నుంచి ఏది రాకపోయినా ప్రజల నుంచి రావాలి. మరి మిగతా సెంట్రల్ వాళ్ళకు ఎక్కడికి వెళ్తే గౌరవింపబడాలి కదా. అందుకని ఇవన్నీ చేస్తున్నారు తప్ప బాబా కోసం కాదు. ఇప్పటికీ నేను ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం. అందుచేత బాబా సెంటర్ రద్దు చేశారు కాబట్టి
మరి ఇక్కడ బాబా సందేశం ఎలాగంటే ఆయన కార్యకర్త అడగాల్సి వచ్చింది. దానికి బాబా ఏం చెప్తున్నారో వినండి. నాన్న ముందుకెళ్ళు. మీరంతా బాబా కార్యకర్తలు. డబ్బుండి ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నవారు ఒక్కో ప్రదేశానికి వెళ్ళి నా ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేయవచ్చు. డబ్బు అంతగా లేనివారు వాళ్ళుండే పట్టణంలోనే ప్రేమైక జీవనం జీవిస్తూ ప్రజలను భగవంతుణ్ణి ప్రేమించే ప్రేమికులుగా మార్చవచ్చు. డబ్బు లేని వాళ్ళు మరియు పెద్ద కుటుంబంతో ఉండి సమయం వెచ్చించలేని వారు వాళ్ళ ఇంట్లోనే బాబా ప్రేమకు నిలయాలుగా మార్చుకోవాలి. కనుక ఇక నుండి సెంటర్లు లేవు, ఆఫీసులు లేవు, జమా ఖర్చులు రాసే అకౌంట్లు లేవు. ప్రజల నుండి డబ్బు అడగకూడదు. అప్పుడే బాబా ప్రేమ నెలకొంటుంది. ఇది బాగుంటుంది కదా. ఆనాడే బాబా సజెస్ట్ చేశారు. చూడండి ఎంత ఆయన మన దృష్టిలో మానవ రూపంలో ఉన్న భగవంతుడు, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ భగవంతుడు. బాబా సంపూర్ణ మానవుడు, సంపూర్ణ భగవంతుడు. సంపూర్ణ మానవునిగా కార్యకర్త సమావేశం పెట్టి సంపూర్ణమైన భగవంతుడిగా కొన్ని ఆజ్ఞల్ని ఆయన జారీ చేశాడు. ఆయన మనకు ఎలా అర్థమవుతుంది ఈ విషయం? ఆ స్థాయిలో మనం ఆయన్ని ప్రేమించాలి కదా. అందుచేత బాబా ఏమన్నారు? డబ్బుంది, ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నవారు ఒక్కో ప్రదేశానికి వెళ్ళి నా ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేయవచ్చు. మేబీ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న మాట బాబా ఆడారు. ఇది మరి విడిచిపెట్టి వస్తున్నారు. డబ్బు అంతగా లేని వారు వాళ్ళు ఉండే పట్టణంలోనే ప్రేమైక జీవనం జీవిస్తూ ప్రజలను భగవంతుడిని ప్రేమించే ప్రేమికులుగా మార్చవచ్చు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక సామాన్యుడు వెళ్ళాడు శ్రీకాకుళం సెంటర్ నుంచి ఏదో ఒక సేవాకి. ఆ శ్రీకాకుళం సెంటర్ కార్యదర్శి లేదా ఇంకొకరు కొంచెం బాగా డబ్బు అంటే ఎక్కువ డబ్బులు పంపిస్తున్న వాళ్ళు వెళ్ళాలనుకోండి. ఈ సామాన్యుడు పట్టించుకోరు. వాళ్ళు మాత్రం ఎదురుకుండండి దెయ్యవండి 2 కౌగులించుకుంటారు. అలాగే భోజనాలు దగ్గర ఇప్పటికే ఏడుస్తుంది అది. ఆ పరిస్థితి ఏడుస్తూ ఉంది అది. దాన్ని మార్చలేని. అందుచేత ఈ హృదయాలు ఒకరి పట్ల ఒకరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. లేదు అదే చెప్పాలని నిర్మలంగా ఉన్నాయి. ఎవరైనా ఎలాంటి పనులు చేస్తారో తెలుసు నాకు. అందుచేత బాబా ఏమన్నారు? డబ్బు లేని వాళ్ళు మరియు పెద్ద కుటుంబాలతో ఉన్నవారు, సమయం వెచ్చించలేని వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే బాబా ప్రేమకు నిలయాలుగా మార్చుకోమన్నాడు. అంతే, అదే జరుగుతుంది. ఇక ముందు అదే జరుగుతుంది. సెంట్రల్కి జనాలు వెళ్ళరు. వెళ్ళినా ఇష్టకాలకు వెళ్ళిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చిన్న దొంగలు వెచ్చుకున్నట్టు అలాంటి వాళ్ళు వెళ్ళాలి తప్ప మిగతా వాళ్ళు వెళ్ళరు. ఇప్పటికే ఆనాడు బాబా రాజమండ్రి కార్యకర్త సమావేశం జరిగినప్పటికీ ఇప్పటికీ 50% బాబా సాగిపోయారు. వెళ్ళడం లేదు అక్కడికి. ఇంకా మిగిలిన వరకు ఆగిపోతారు. అందుచేత కనుక ఎటువంటి సెంటర్లు లేవు అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి సెంటర్లు ఉంటాయి? ఆయన భగవంతుని అంత తర్వాత ఆ మాట ఆయన నేర్పించేస్తారు. సెంటర్లు ఉండవు. ఆఫీసులు లేవు, జమా ఖర్చులు రాసే అకౌంట్స్ లేవు. ప్రజల నుండి డబ్బు అడగకూడదు. ఏదది రసీదు పుస్తకం పట్టుకెళ్ళిపోవడం, మడత పుచ్చుకొని జై బాబా అండి ఎండం ఆ రసీదు పుస్తకం పెట్టి ఒక్కసారి ఆలోచించండి ఎంత తప్పు జరుగుతుందో. మరి వాళ్ళకి బాబా ప్రేమ ఎక్కడి నుంచి లభిస్తుందండి? బాబా ఆశీస్సులు ఎలా లభిస్తాయండి? ఎలాగండి అనుకుంటున్నాం మనందరం. అందుచేత అప్పుడే ఇలా ఉంటే సెంటర్లు లేవు, ఆఫీసులు లేవు, జమా ఖర్చులు రాసే అకౌంట్లు లేవు, ప్రజల నుంచి డబ్బు అడగకూడదు. అప్పుడే బాబా ప్రేమ నెలకొంటుంది. ఇది బాగుంటుంది కదా అన్నారు బాబా. కానీ ఇది మానవే. వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ ఎక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ సెక్రటరీ డబ్బు గడించమని డబ్బు బాగా కలెక్ట్ చేసి మాకు పంపించండి అని. ఏమిటండి
ఇది ప్రేమ లేకపోతే డ్రామాయా? అందుచేత అంటే ఇక్కడ ఎందుకు బాధపడుతుందంటే హృదయం ఆనాడు 68లో ఏ ప్రేమ చవిచేసైతే ఈ హృదయం బాబాని ప్రేమిస్తుందో ఆ ప్రేమ ఇప్పుడు కొరవైపోయింది. మెహర్ సెంటర్లను మూసివేసిన తర్వాత మేము మీతో నేరుగా ఉత్తర ప్రదేశాలు వెళ్ళిపోవచ్చా అని ఒక కార్యక్రమం జరిగేది. అయ్యా సెంటర్లన్నీ మూసేస్తాము, ఆ తర్వాత మీతో మేము డైరెక్ట్ గా ఉత్తర ప్రదేశాలు చేసుకోవచ్చు అంటే నేను ఉత్తర ప్రదేశాలు మొత్తం ఆపేస్తున్నాను బాబా చెప్పాను. నేను ఉత్తర ప్రదేశాలు మొత్తం ఆపేస్తున్నాను బాబా అన్నాను. అప్పుడు ఆ కార్యకర్త ఇతరులు చేసిన తప్పులకు మేము బాధపడాల్సి వస్తుంది కదా అని ఫిర్యాదు చేశాను. 4833 పేజీ ఇటువంటి జరిగాయి. కాబట్టి అది కంటిన్యూ అయిపోయింది, తప్పు లేదు. బాబా అతన్ని అనునయిస్తూ ఇది ఎవరి తప్పు కాదు, ఒకవేళ ఈ తప్పే కావచ్చు కదా, ఎవరికి తెలుసు ఏ లోపాలు బలహీనతలు లేనివారు ఏ తప్పు చేయని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు బాబా. ఒకే ఒక్కరు ఉన్నారు, బాబా అది మీరే, బాబా అంటే భగవంతుడు అని ఒక కార్యకర్త అన్నాడు. ఈ కార్యకర్తల సమావేశం ఆనాడే పెట్టి బాబా ఎందుకంత నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకంత తీవ్రంగా మాట్లాడారో మనకి అర్థం అవుతుంది. మన దీనికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. దీనికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. భగవంతుడంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అందువల్ల నేను అందరిలో ఉన్నాను, నాకు సర్వము తెలుసు. ఇది నా తప్పే, మరి ఇంకెవరిదవుతుంది? అన్నీ నాకు తెలుసు, సర్వము నేనే, కనుక ఎక్కడా తప్పు జరగలేదు. నీవన్నట్టుగా నేను భగవంతుడినే అయితే ఇది ఎవరి తప్పు కాదు. నేను భగవంతుడిని కాకపోతే తప్పు చేసిన నేను తప్ప ఈ విశ్వంలో మరెవ్వరూ లేరు. చూసారా, భగవంతుడే, ఆయన మాటలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి అన్నా ముందుకెళ్ళి. కట్టా సుబ్బారావు, నేను ఈ అక్షర ఫలకంతోనూ మౌనంతోనూ విసిగిపోయాను. నేను నా శరీరం విడిచిపెట్టే ముందు నా ఈ మౌనాన్ని విడిచిపెట్టి తీరాల్సిందే. నా సంపర్కంలోకి వచ్చిన మీరందరూ నేను నా మౌనాన్ని విడిచినప్పుడు నా యొక్క క్షణకాల దర్శనాన్ని పొందగలరు. కొద్ది మంది స్వల్పంగాను, కొంతమంది పెద్దగాను, కొంతమంది చిన్నగాను, మరికొంతమంది కొంత అధికంగాను నా దర్శనాన్ని పొందుతారు. విద్యుత్ పవర్ హౌస్ యొక్క మెయిన్ స్విచ్ ను వేయగానే బల్బులతో కనెక్షన్ ఉన్న ప్రతి చోట బల్బులు వెలుగుతాయి. బల్బు చిన్నదైతే తక్కువ స్థాయిలో వెలుగునిస్తుంది, బల్బు పెద్దదైతే వెలుతురు బాగా వస్తుంది. అదే బల్బులో కనెక్షన్ పోయి ఉంటే వెలుగు రాదు. అందుకని నేను ఎటువంటి అద్భుతం చేయలేదని చెబుతున్నాను. కానీ నా మౌనం విడిచిపెట్టినప్పుడు మొదటిది చివరిది అయిన ఒకే ఒక అద్భుతం జరుగుతుంది. అవతారాన్ని మాటలు ఎన్ని తప్పు నర్మగర్భంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ సుబ్బారావు, నేను ఈ అక్షరపలకంతోనూ మౌనంతోనే విసిగిపోయాను. అక్షరపలకంతోనూ మౌనంతోనూ నా శరీరం విడిచిపెట్టే ముందు ఈ మౌనాన్ని విడిచిపెట్టి చేరాల్సిందే. నా సంపర్కంలోకి వచ్చిన మీ అందరూ నేను నా మౌనాన్ని విడిచినప్పుడు నా యొక్క క్షణకాల దర్శనాన్ని పొందగలరు. అయితే కొంతమంది స్వల్పంగా ఎవరు పొందారో తెలియదు, కొంతమంది పెద్దగాను వాళ్ళెవరో తెలియదు, కొంతమంది చిన్నగాను వాళ్ళెవరో తెలియదు, కొంతమంది అధికంగాను వాళ్ళెవరో తెలియదు నా దర్శనాన్ని పొందుతారన్నారు. మరి అది ఎవరికి లభించిందో మరి ఎవరికి కూడా తెలియదు. విద్యుత్ పవర్ హౌస్ యొక్క మెయిన్ స్విచ్ ఒకగానే బల్బులన్నీ కనెక్షన్ బల్బులన్నీ ఎలాగైతే వెలుగుతాయో, చిన్న బల్బులు అయితే చిన్న బల్బు, చిన్నదైతే బల్బు తక్కువ స్థాయిలోని వెలుగుతుంది, పెద్దయితే ఎక్కువ స్థాయిలో వెలుగుతుంది. బల్బులో కనెక్షన్ పోతే వెలుగు రాదు. అందుకని నేను ఎటువంటి అద్భుతం చేయలేదని చెప్తున్నాను. అంటే ఎక్కడికెక్కడ
చేస్తాను అని దాన్ని వెంటనే బాబా కౌంటర్ ఆర్గ్యూ చేసి దాన్ని డిస్కస్ చేస్తున్నారు పక్క. అందుచేత నా మౌనం విడిచిపెట్టినప్పుడు మొదటిది చివరిది అనే ఒకే ఒక అద్భుతం జరుగుతుంది అన్నారు. ఆయన విడిచిపెట్టలేదు, మౌనం విడిచిపెట్టలేదు, ఆనందం విడిచిపెడతాను అన్నారు. దానికి పెద్ద కోలాహలం చేశారు జర్నలిస్టులంతా కలిసి. సడన్ గా అక్కడికి వచ్చారు ఆయన విడిచిపెట్టకుండా. అందుచేత మెహర్ బాబా ఆయన సంపూర్ణమైనటువంటి అవతార పురుషుడు, సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణమైన మానవుడి యొక్క మాటల్లో ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడే దానివల్ల పొందవలసింది మానవులు పొందుతారు, లేదా పొందలేరు. ఇప్పుడు మనం ఎవరం పొందలేము, ఎందుకంటే మనకు పొందడం లేదు. కాబట్టి మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరికి వాళ్ళు బాబాని ప్రేమిస్తూ ఆయనకి దగ్గర కావాలి. దగ్గర కావాలంటే ఏం చేస్తారు? నిరంతరం నామస్మరణ చేసుకోండి, నామస్మరణలో ఉండండి. ఇప్పటికీ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినా 50 ఏళ్ళు దాటినా, 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళకి వచ్చినా పనికిమాలను మాట్లాడుకోవడం, పనికిమాలిన పనుల్లో ఉండడం, పనికిమాల భావాలతో జీవించడం ఎందుకది? నిరంతరం బాబాతో ఉండండి, హాయిగా నామం చేసుకోండి, అనవసరమైన కబుర్లోకి వెళ్ళకండి, అనవసరమైనటువంటి పనికిమాలినటువంటి కార్యక్రమానికి వెళ్ళకండి అసలు. అందుచేత ఇప్పుడు మనం చాలా జాగరూకులమై జీవించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఈ కార్యకర్తల సమావేశం యొక్క బాబా ఇన్స్ట్రక్షన్స్ అలాగే బ్రతికే ఉన్నాయి. నిండు హృదయంతో చెప్పండి. నిండు హృదయంతో నన్ను ప్రేమించండి, అదొక్కటే అసలైన విషయం. నన్ను ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా అధికంగా ప్రేమించండి. చివరికి మీరు నన్ను కనుగొనగలరు. ఒక్క 3 లైన్లో జీవితానికి తెలిసినటువంటి చక్కని ఆయన విషయాలు చెప్తున్నాడు. ఆయన నిండు హృదయంతో నన్ను ప్రేమించండి. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ నిండు? హృదయం నిండా బాబాయే ఉండాలా? ఈ ప్రపంచంలో చాలా మంది బాబాలు ఉన్నారు, వాళ్ళు ఉండకూడదు. బాబా అంటే ఏమిటి? లివింగ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, సజీవుడైన అవతారుడు. మరి ఆయన ఉండాలి హృదయం నిండాను. గత అవతారాలు ఉండడానికి వీల్లేదు. అంటే ఆయన నిండుగా సజీవ అవతారుడే ఉన్నాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి మనం? ఎందుకు తిరగవలసిన అవసరం అనుకుంటుంది? కాబట్టి నిండు హృదయంతో నన్ను ప్రేమించండి అంటున్నారు. అదొక్కటే అసలైన విషయం. అంటే వేదవన్నీ ఏమండి? అదొక్కటే అసలైన విషయం. అంటే వేదవన్నీ ఏది? శ్రద్ధైతేవా నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా అధికంగా ప్రేమించండి, ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా అధికంగా ప్రేమించండి అన్న మాటలు మనం ఏమైనా అర్థం చేసుకోగలం? ఒక టీచరు ఒక తెలివైన స్టూడెంట్ పిలిచి, అరే నాన్న నువ్వు మార్కులు తెచ్చుకున్నారు బాగా, కానీ ఇంకా బాగా తెచ్చుకోవాలి, ఇంకా అధికంగా తెచ్చుకోవాలి, నెంబర్ 1 అనిపించుకోవాలని అన్నాడు అనుకోండి. ఆ 3 అర్థాలు ఒకేలా ఉన్నాయి, కానీ అందులో తేడా ఉంది. నిండు హృదయంతో ప్రేమించండి అంటే నీ హృదయంలో మరికెవరు ఉన్నారు? వీల్లేదు. నీ హృదయంలో ఇంకా ఏ శ్రీరాములో, ఏ శ్రీకృష్ణుడో ఇంకెవరో ఉండి నువ్వు బాబాను కూడా ప్రేమిస్తే అది ప్రేమ కాదు. అలాగే ప్రేమించబడుతున్నాడు, ఇంకా ప్రేమించబడుతున్నాడు. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? బాబాతోనే ఉంటాడు, బాబా చెప్పినవి వింటాడు, బాబా ఏ నడత నడమన్నాడు ఆ నడలతో నడవడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదవుతుంటాడు, ఇంకా దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు, ఇంకా ప్రేమిస్తుంటాడు, ఇంకా అధికంగా ప్రేమిస్తుంటాడు. ప్రేమించడం అంటే ఏమిటి? స్మరణ చేయడం. లవ్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అంటాడు బాబా. భగవంతుడు మానవుడికి ఇచ్చే కానుక ప్రేమ ఇచ్చేసాడు ఆయన. అంటే నీకు సులువే. రోజుకు ఒక 12 గంటలు హాయిగా బాబా నామం చేసుకోవచ్చు. మనం 12 గంటలు పడుకుంటున్నాం, 12 గంటలు నామస్మరణ చేయలేమా? చెయ్యం.
చెయ్యమంటే ఎందుకు చేయమంటే అంతే. ఎందుకంటే చివరికి ఏమవుతుంది అన్నాడు ఆయన, నన్ను కనుగొనగలుగుతారు అన్నాడు. మనకు అక్కర్లేదు, మనం కనుగొనం, మన ఉంటే చాలు. వేలకింత ముద్ద గడిచిపోయి వేలకింత నిద్ర హాయిగా ముఖ్యంగా ప్రతి వాళ్ళు నిద్రను ప్రేమిస్తారు. బాబాను ప్రేమించడం కంటే నిద్రను చాలా ఎక్కువ ప్రేమిస్తారు ఎక్కువ మంది. అంటే కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వస్తాయి, నవ్వు వస్తుంది. చాలా మందికి నిద్ర అంటే చాలా ఇష్టం. అసలు పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను, నాకు నిద్ర అంటే ఇష్టపడదు. ఎందుకు? బాబా నామం చేసుకునేటటువంటి ఆ టైం కూడా మనం ఎందుకు పడుకుండిపోవాలా అని బాధ. అంచేత 24 గంటలు అనుక్షణం కూడా బాబా నామం చేసుకోవచ్చు. ఒకసారి నామస్మరణకు అలవాటు పడిపోతే నువ్వు కష్టపడి చేయక్కర్లేదు. దానంతటదే నీ వ్యక్తిలో లేకుండా నీకు తెలియకుండా నామస్మరణ జరుగుతుంది. ఆ స్థాయికి వచ్చి వాళ్ళందరూ ఆ సమావేశంలో బాబాకు దగ్గరగా కూర్చున్న కళా వెంకట్రావు బాబా అక్షర ఫలకం చూస్తూ ఇంగ్లీష్ లో చెప్పిన ప్రతి మాటను తెలుగులోకి అనువదించాడు. తెల్లవారుజామున 1:50 రెండవసారి పశ్చాత్తాప ప్రార్థన చదివారు. ఆ తరువాత అస్తిత్వమే మూల పదార్థం, జీవితం ఛాయ మాత్రమే, ఎగ్జిస్టెన్స్ ఈ సబ్స్టెన్స్ అండ్ లైఫ్ ఈజ్ షాడో అన్న దానిపై బాబా ఇచ్చిన ప్రవచనాన్ని చదివించారు. ప్రవచనం చివరిలో బాబా, ఆంధ్రాలోని మీ నుండి నాకేమీ అవసరం లేదు. సర్వార్పణ, విధేయత, మనస్సు, తనువు, సంపదలు ఇవేమీ మీ నుండి నాకు అవసరం లేదు. కేవలం మీ ప్రేమే నాకు కావాలి అని చెప్పారు. చూసారా ఎంత పాయింట్ బ్లాంక్ గా చెప్పాడు. చాలా మంది మేము ఇంత పెద్ద నేషన్స్ పంపిస్తున్నాం, అంత పెద్ద నేషన్స్ పంపిస్తాం, మేము బాబా దగ్గరికి అయిపోతున్నాం, ఆయన ఆ స్వర్గంలో ఎగిరిపోతున్నాం అనుకుంటున్నారు. ఏమవుతుందో చూడండి. స్టార్టింగే బాబా అస్తిత్వమే మూల పదార్థము, ఎగ్జిస్టెన్స్ ఈ సబ్స్టెన్స్ అన్నాడు ఆయన. అండ్ లైఫ్ ఈజ్ షాడో అన్నాడు. ఉనికి దేనికున్నది? ఈ ప్రపంచంలో ఉనికి లేని పరిస్థితికి ఉన్నది, ఉనికి ఉన్న పరిస్థితి కాదు. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఎగ్జిస్టెన్స్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎగ్జిస్టెన్స్. అందువల్ల లైఫ్ ఈజ్ షాడో, ఎగ్జిస్టెన్స్ అంటే సబ్స్టెన్స్ అన్నాడు, పదార్థం అన్నాడు. అందుచేత అస్తిత్వమే మూల పదార్థం, అస్తిత్వమే మూల పదార్థము. జీవితం ఛాయ, మన జీవితాలన్నీ ఛాయలే. ఆ ఛాయలకి ఏదైతే ఆధారపడుతుందో అది మూల పదార్థం. ఇప్పుడు 70 తన కడతాడండి సినిమా హాల్లో. అది ఏది కడతాడు? ఏదైతే దాని మీద కనబడవలసి ఉందో అది కనబడడం కోసం ఆ తర ఉపయోగపడుతుంది. అలాగే భగవంతుని యొక్క ఉనికి తెలియజేయబడాలి అంటే ఒక ఉనికి కావాలి. అది ఉనికి లేని ఉనికైనా బాధ లేదు. అందుచేత ప్రవచనం చివరిలో బాబా ఏమన్నారు? ఆంధ్రాలోని మీ నుండి నాకేమీ అవసరం లేదు. ఆంధ్రులు చెప్తున్నాడు ఈయన, మీ నుండి నాకేమీ అవసరం లేదు, సర్వాత్మ అక్కర్లేదు, విధేయత అక్కర్లేదు, మనసు తనువు అక్కర్లేదు, సంపదలు ఇవేమి మీ నుండి నాకు అవసరం లేదు అని ఇచ్చాడు ఆయన. డబ్బున్న వాళ్ళంతా హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ డబ్బు ఎక్కువగా ఇస్తూ అక్కడ వాళ్ళు ఉనికి లేని ఉనికిని పొందుతున్నామని అనుకుంటున్నారు. వాళ్ళు ఆయన నాకేది ఉద్దంటే మనం ఇంగ్లీష్కే ప్రయోగిస్తారు, నాకేమిస్తాడండి ఆయన. ఆంధ్రుల నుంచి ఆంధ్రాలోని మీ నుండి నాకేం అవసరం లేదనిస్తే ఏమిస్తాడు? సేకరిస్తాడు.
సర్వార్పణ విధేయత అక్కర్లేదు, మనస్సు తరువు అక్కర్లేదు, సంపదలు కూడా ఈ సంపదలకు అక్కర్లేదుడైనా. కొంచెం ఆలోచించండి. చిన్నపిల్లల నుంచి కావు మనందరం. ఆయన అక్కర్లేదు అని అంటూ ఏమన్నాడు? కేవలం నీ ప్రేమ కావాలి, నాకు కావాలి అన్నాడు. అది ఇవ్వలేకపోతున్నావు, నమ్మండి. సరే, సమావేశం తెల్లవారుజామున సమావేశం తెల్లవారుజామున 2:30 ముగిసింది. ఈ సందర్భంలోనే బాబా మౌనస్వామిని కొవ్వూరులో 40 రోజులు ఉండమని ఆదేశించారు. మరొకసారి ఆ బృందంలో ఉన్న మొత్తం సభ్యుల్ని మర్నాడు మార్చి 2వ తేదీన మళ్లీ పిలిపించి వారితో బాబా ఇలా చెప్పారు. గత రాత్రి చెప్పిన విషయాలన్నింటినీ క్రోడీకరించి కొన్ని అంశాలను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కేడీఆర్ నుండి నేను రద్దుపరిచాను. రాత్రి నేను చెప్పినట్టు ఏ ఒక్క ఆంధ్ర మెహల్ సెంటర్తోనూ అధికారికంగా నాకు ఎటువంటి సంబంధం ఉండబోదు. బాబాను గురించి వ్రాసిన పుస్తకాలకు, ఇతరమైన సాహిత్యానికి నేను ఎటువంటి బాధ్యత వహించను. నాకు వాటితో ఎటువంటి సంబంధం ఉండదు. చూసారా, అసలు చాలా బాధ చేస్తుంది. సజీవంగా ఉన్నటువంటి అవతార పురుషుడు ఈ కేడీఆర్ రద్దుపరిచిన తరువాత ఏ ఒక్క ఆంధ్ర మెహర్ సెంటర్ తోనూ అధికారికంగా నాకు ఎటువంటి సంబంధం ఉండబోదు. అందుకే ఆంధ్రులు ఎంత దురదృష్టవంతులు, అత్యంత దురదృష్టవంతులు. ఉండబోదు. బాబాను గురించి రాసిన పుస్తకాలకు, ఇతరమైన సాహిత్యానికి నేను ఎటువంటి బాధ్యత వహించను. అందుకే సాహిత్యం పట్ల కూడా వివక్షత, లేనిపోని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. నాకు వాటితో ఏ సంబంధం ఉండదు. టోటలీ ఆంధ్రావత్ నెగ్లెక్టెడ్ బై బాబా. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఏమైనా ఉంది అంటే మనం ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం కాబట్టి ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ చాలా సెంటర్లు వీక్ గా ఉన్నాయి, వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. చేయలేని వాళ్ళు దయచేసి ఎందుకండి సెక్రటరీ పదవి పట్టుకొని అలా ఊగిసిలాడతారు? సెక్రటరీ అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు. వీడు పనిచేయలేకపోతే మరొకరికి బ్రతిమారుకొని రండి మా సెంటర్కి ఆదివారం వచ్చి కార్యక్రమం జరిపించండి అని చెప్పండి. వస్తారు తప్పకుండా. అలా చేయించుకోండి. ప్రేమ పరిధిలో నుంచి బయటికి వెళ్ళిపోకండి. ప్రేమ పరిధిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఆయన ఆంధ్ర వచ్చాడు కనుక. ఆయన రాకపోయింటే ఏమో అదిరిపోతే ఒక ఆంధ్రప్రదేశ్ గారు రాకపోతే మనం ప్రేమ పరిధిలో మనల్ని బాబా తీసివేసినట్టే. ఇంకా పరిధిలో ఉన్నాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. పెద్ద సెంటర్లు బాగా డబ్బుతో, రకరకాల వ్యవహారాలతో, ఒక విధంగా చెప్పాలంటే మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమి చేయలేరు. అందుచేత చిన్న సెంటర్లు చాలా ఉన్నాయి. వాటికి చాలా మంది కొంచెం పూర్ణమైన ప్రేమ హృదయంతో అక్కడికి వెళ్ళి పనిచేయడం సత్తా ఉంది వాళ్ళకి. అటువంటి వాళ్ళని ఉపయోగించుకొని తీసుకువెళ్ళి సెంటర్లో చక్కటి కార్యక్రమాలు చేసుకోండి. ఖచ్చితంగా నాకు యాక్చువల్గా 40 ఏళ్ళు సంబంధం ఉన్న రాజాం సెంటర్ లో కూడా ఇప్పుడు 15 మాసాల నుంచి ఏ కార్యక్రమం జరగడం లేదు. అందుకని మన శంకర్రావు గారు లాంటి వాళ్ళు కొంచెం పట్టుకొని అక్కడ కూడా ఒక ఆదివారం వెళ్ళి చక్కటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఒక బాబా ప్రేమికుడిగా, బాబా ప్రేమ అందరికీ అందివ్వడానికి అవకాశం వచ్చేటట్టుగా ఈ అవకాశాలు ఇవ్వండి వాళ్ళకి. ఆయన వస్తే ఆయన దగ్గర కార్యక్రమం నిర్వహించగలడు. ఆయన వస్తే మనకు ఈ కార్యక్రమాలు కంటిన్యూగా పరిస్థితి ఉంది. మనం మంత్రి సేవాసులు కూడా మానేసుకున్నాము. ఒక్కసారి ఆలోచించి కేవలం వ్యక్తిగత ప్రాధాన్యతని విడిచిపెట్టి బాబాకి, బాబా ప్రేమకి, బాబా పనికి ప్రాధాన్యత ఇచ్చి ఇలా ఆలోచించండి అందరూ. నెక్స్ట్ నేను కోరేది ఒక్కటే. టైం అయిపోయింది. ఒక చిన్న విషయం అమ్మా, ఇప్పుడు మంత్రి సేవాసులు ఆగిపోయి అన్నారు కదా, మంత్రి సేవాసులు రాజంలో ఆగిపోయి అన్నారు కదా.
ఎవరన్నారు? మీరు అన్నారు కదా ఇప్పుడు. అవును, అవి ఆగిపోయారు ఎక్కడ అక్కడే. మీరు రండి చేద్దాం. నువ్వు నాతో మాట్లాడు, అందరూ అందరితో వచ్చి నాతో మాట్లాడు. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అందరికి. జై బాబా. మెహర్ బాబాకి జై.